నాయకత్వంలోనే తాను పనిచేస్తానని చెప్పేసి కవిత చెప్పినటువంటి పరిస్థితి ఉంది. నరసింహరావు, ఎస్, ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నామో స్వయంగా కవిత నోటి నుండే ఆ మాటలు వచ్చాయి. అంటే తాను కేసీఆర్కి మాత్రమే విధేయురాలని, కేటీఆర్కి నాయకత్వంలో పనిచేయడానికి తాను సిద్ధంగా లేను అనేటువంటి మాటనైతే స్పష్టంగా ఆవిడ నోటి నుండే చెప్పేసింది. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది బీఆర్ఎస్ పార్టీలో కవిత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడైతే సీఎం అనేటువంటి నినాదాలు స్టార్ట్ అయ్యాయో ఆ తర్వాత నుంచి కవితను కుటుంబం పక్కన పెట్టింది అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. పొలిటికల్గా ఆమెను రాజకీయంగా ప్రాధాన్యత తగ్గించేందుకు, పొలిటికల్గా ఆమెను డ్యామేజ్ చేసేందుకు సొంత పార్టీ నేతలే కుట్రలు చేస్తున్నారు అనేటువంటి మాటను స్వయంగా ఆమె చెప్పారు. సో ఈ మాటలన్నింటినీ బట్టి, ఈ మాటలు ఇన్ని మాటలు ఆమె అన్నదంటే ఆమె లోపల ఇంకా ఎంత హ్యూమిలేషన్కి గురై ఇంకా దాంట్లో తాను మనుగడ సాగించలేను అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఆమె తాడో పేడో తెలుసుకోవడానికి సిద్ధమయ్యారు. ఆమె స్వతహాగా సొంతంగా అడుగులు వేయడానికి సిద్ధమయ్యారు. బీజేపీతో కలిసి నడవాలని చెప్పి పార్టీ అధినాయకత్వం పనిచేస్తూ ఉంది, ప్రయత్నాలు చేస్తూ ఉంది. దాన్ని తాను విభేదిస్తున్నాను అనేటువంటి మాటను స్పష్టంగా కవిత చెప్పినటువంటి మాటల్లోనే అర్థమవుతూ ఉంది. సో వీటన్నింటినీ విభేదించే తాను బయటికి రావాలని డిసైడ్ అయిపోయింది. సో సొంతంగా రాజకీయ పార్టీ పెట్టుకోవడం అంటే అన్ని ప్రయత్నాలు చేస్తారు. అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఆమె దారిలో వెళ్ళాలనుకుంటుంది, కేటీఆర్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ వెళ్ళాలనుకుంటుంది. కాబట్టి రాష్ట్రంలో అందుకు ఆల్టర్నేట్గా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ల వైపు తాను ఖచ్చితంగా చూస్తుంది అనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. అందులో భాగంగానే ఇక్కడ ఇవన్నీ పార్టీలో మాట్లాడే లాభం, అందుకే తన ఫోరంలో మాట్లాడుతున్నాను అని చెప్పేసింది. అంటే ఈ మాటను చూస్తే ఇక ఆల్మోస్ట్ ఆమె మానసికంగా బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చేసినట్టుగానే కనిపిస్తుంది, సిద్ధమైనట్టుగానే కనిపిస్తుంది. ఎస్, ఈ మాటలన్నీ చూస్తే తాను పార్టీలో మాట్లాడి ఏం ప్రయోజనము, తాను అందుకే ఈ ఫోరంలో మాట్లాడుతున్నాను అనేటువంటి మాట ఇప్పుడు కవితే స్వయంగా అన్నారు అనంటే కవితను కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీ పక్కన పెట్టేసింది జైలు నుంచి వచ్చిన తర్వాత. అంటే గతంలో వాస్తవానికి ఒక చర్చ పార్టీలో ఇంటర్నల్గా జరుగుతుండే. అంటే ఈ కవిత చేసినటువంటి కామెంట్స్ని బట్టి చూస్తే అర్థమవుతూ ఉంది. అంటే బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ల తర్వాత ఇంటర్నల్గా ఒక చర్చ విస్తృతంగా జరుగుతూ ఉండే. పార్టీ ఓడిపోవడానికి కారణాలు విశ్లేషించుకునేటువంటి క్రమంలో కవిత జైలుకు వెళ్ళి రావడం కూడా పార్టీకి నష్టం చేసింది, అది జనాల్లో పార్టీని పలచన చేసింది, దానివల్ల కూడా పార్టీకి నష్టం జరిగింది, ఎన్నికల్లో ఓటమికి అది కూడా ఒక కారణం అనేటువంటి ఒక చర్చ జరిగింది. సో ఆమెను ఫ్రంట్ ఫేస్లో పెడితే పార్టీకి భవిష్యత్తులో కూడా నష్టం ఉంటుంది అనేటువంటి చర్చ పార్టీ ఇంటర్నల్ సర్కిల్స్లో విస్తృతంగా జరుగుతూ ఉండేది. సో దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది ఏంటంటే నిజంగానే ఇదంతా పార్టీలో నిజంగానే అధినాయకత్వం స్థాయిలో జరిగింది. అందుకే ఆమెను కావాలని పక్కన పెట్టేశారు. అదే సందర్భంలో ఇక కేటీఆర్ని ముందు పెట్టి పార్టీని నడిపించేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు. అప్పుడు కవితను కంప్లీట్గా పక్కన పెట్టేశారు. నిజానికి కూడా కవిత ఫ్రంట్ ఫేస్లో ఉంటే కొంత నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి ఆమె ఉద్యమ సమయంలోనే ప్రత్యేకంగా జాగృతిని పెట్టి గ్రామ స్థాయి నుంచి కమిటీలు వేసి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు వేసింది. దానికి స్వతంత్రంగా జాగృతికి ప్రత్యేకంగా ఒక వ్యవస్థ కూడా ఏర్పాటు చేసుకుంది. అలాంటి వ్యక్తి ఫ్రంట్ ఫేస్లో ఉంటే కొంత నాయకత్వాన్ని కూడా అంటే కేటీఆర్ నాయకత్వానికి అప్పగిస్తే ఆల్టర్నేట్గా కవిత మరో లీడర్గా ఎదిగితే పార్టీలో కూడా కొంత ఇబ్బంది అవుతుంది అనేటువంటి అవుతుంది అని చెప్పి పార్టీ అధినాయకత్వం ఏమైనా ఆలోచన చేసి ఇవన్నింటి నేపథ్యంలోనే పక్కకు పెట్టినట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఈ పక్కకు పెట్టినటువంటి నేపథ్యంలోనే పార్టీలో ప్రాధాన్యత తగ్గించినటువంటి నేపథ్యంలోనే ఇటు బీజేపీ వైపు అడుగులేస్తున్నటువంటి నేపథ్యంలో వెరసి ఈ కారణాలన్నింటి చేత కవిత చాలా హ్యూమిలేషన్కి గురై పార్టీలో ఇంటర్నల్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే మాటలకు విలువలేనటువంటి సమయంలోనే బయటకు వచ్చి తన నిర్ణయాన్ని తీసుకొని సో ఇక తాను సొంతంగా ప్రయాణం చేయాలనేటువంటి ఆలోచనకు వచ్చి ఈ బయటికి వచ్చి ఈ మాటలు మాట్లాడుతుంది అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో పార్టీ నడిపించే పద్ధతి ఇదేనా అని చెప్పేసి కవిత ప్రశ్నించారు. కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తాను తప్ప ఇంకెవరి నాయకత్వంలోనూ పని చేయననేటువంటి మాట కవిత చెప్పారు. అంటే పూర్తిగా పార్టీని నడిపించే పద్ధతి ఇదేనా అనంటే సో పార్టీ ఈ స్థాయికి రావడానికి కారణం ఎవరంటూ కూడా ఆమె ప్రశ్నలు సంధించారు. దీని అంతటికి కారణం కేటీఆర్ అనేటువంటి మాటల్ని కవిత చెప్పకనే చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు తాను కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానంటూ చెబుతూనే పార్టీని నడిపించే పద్ధతి ఇదా అంటూ కూడా తన అన్నను ఉద్దేశించి ఆమె కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. సో ఇన్ని పరిణామాలను కనుక చూస్తే బీఆర్ఎస్లో ఉన్నటువంటి నేతల ఆలోచన ఎట్లా ఉండేటువంటి పరిస్థితి. ఎందుకంటే పార్టీని నడిపించేటువంటి కుటుంబంగా చెప్తారు. ఎందుకంటే 4 పిల్లర్స్గా చెప్తారు. కేసీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్ రావు అని చెప్పేసి. సో వాళ్ళ కుటుంబంలోనే ఈ స్థాయి పొరపొచ్చాలు వచ్చి ఇంత బహిరంగంగా వచ్చి మాట్లాడుకుంటుంటే ఇంకా మిగతా నాయకుల పరిస్థితి ఏంటి? పైపెచ్చి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉంది.
ఎస్, ఇప్పుడు వీటిని అన్నింటిని చూస్తే వారసత్వ వారు పీక్ స్టేజ్కి చేరి ఈ పరిణామాలకు దారి తీసింది అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే మీరు ఇంతకుముందు 4 పిల్లర్స్ అన్నారు. ఈ 4 పిల్లర్స్లో ఒక్కొక్క పిల్లర్ని ఏదైతే నాయకత్వానికి ఆల్టర్నేటివ్ అవుతుంది, కాంపిటీషన్ అవుతుందని చెప్పి భావిస్తున్నారో ఆ పిల్లర్స్ను ఒక్కొక్కటిగా పక్కకు తప్పిస్తూ వాటి ప్రాధాన్యత తగ్గిస్తూ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారనేటువంటిది పరిణామాలను బట్టి చూస్తే మీకు అర్థమవుతుంది, మాకు అర్థమవుతుంది, రాజకీయంగా అవగాహన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. పొలిటికల్ సర్కిల్స్లో దీనిపైన విస్తృతమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి 4 పిల్లర్స్లో అంటే వాస్తవానికి కేటీఆర్ని ఎప్పుడో ముఖ్యమంత్రి చేస్తారంటే చర్చ జరిగింది. ఇక నెక్స్ట్ ఆయనని ముందు పెట్టి పార్టీని నడిపించబోతున్నారంటే చర్చ జరుగుతుంది. అంటే ఆయనకు పార్టీ వారసత్వాన్ని అప్పగించబోతున్నారు అనేటువంటి చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో వీరు కవిత విభేదిస్తున్నారు కేటీఆర్ నాయకత్వాన్ని అని చెప్పి ఈ మాటల్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో కేటీఆర్ని ఒకవైపేమో కేటీఆర్ని నాయకత్వంలో పార్టీని ముందుకు తీసుకెళ్లడం కోసము ఆయనకి ఎవరైతే కాంపిటీషన్ అవుతారో అనుకుంటున్నారో వారిని అందరినీ కూడా వ్యూహాత్మకంగా ఇటు సోషల్ మీడియా ద్వారా కావచ్చు, పార్టీ ఇంటర్నల్ సర్కిల్స్లో ప్రచారం ద్వారా కావచ్చు కొంచెం తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో అవునన్నా కాదన్న అంటే వాస్తవానికి మీరన్న సంతోష్ రావు ఏమో ఎప్పుడు కూడా ఫస్ట్ సీట్ను ఆయన ఎప్పుడు కూడా కోరుకోవట్లేదు కాబట్టి ఆయన వైపు నుంచి ఏ విధమైనటువంటి ప్రమాదం లేదు. అయితే హరీష్ రావు ఉద్యమకాలం నుంచి పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయన రంగంలోకి దిగితే పార్టీ ఆయన వైపు మెజార్టీ మొగ్గు చూపేటువంటి ప్రమాదం ఉంటుందని గ్రహించి వ్యూహాత్మకంగా ఆయన విషయంలో కూడా పార్టీ కొంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఆయన తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇంకా సో దాంట్లో మరికొన్ని సంచలన కామెంట్స్ కూడా చేసింది. అమెరికా నుంచి తాను హైదరాబాద్లో అడుగు పెట్టేలోపు తన పైన భయంకరమైనటువంటి కుట్రలు జరిగాయని చెప్పారు. అప్పటి వరకు హరీష్ రావు ఇంటికి ఇంతవరకు అంటే పెద్దగా వెళ్ళనటువంటి కేటీఆర్ 2 రోజుల పాటు హరీష్ రావు నివాసానికి వెళ్ళారు. సో పైకి మాత్రం పార్టీకి సంబంధించి ఉద్యోగుల సమస్యల మీద చర్చించేందుకు వెళ్ళానని